పర్సనల్ విషయాలకు వస్తే యశస్విని గారు ఎలా అంటే ఆ సంబంధం ఎలా వచ్చింది, మీ అబ్బాయికి ఎలా కుదుర్చుకున్నారు ఏంటి అనేది ఒకసారి చెప్పండి మాకు. అంటే మా చుట్టాలకి అంటే మా హస్బెండ్ సైడ్ చుట్టాలకి వీళ్ళు ఒకే బిల్డింగ్లో ఉండేవాళ్ళు. సో తను బాగా తెలుసు అనమాట వాళ్ళకి. సో అట్లా వాళ్ళ ద్వారా వచ్చింది ప్రపోజల్ వచ్చింది. సో ప్రపోజల్ వచ్చినప్పుడు వచ్చింది అంటే పెళ్లి చూపులు ఇలాంటి అరేంజ్మెంట్స్ ఏమైనా జరిగాయా, లేకపోతే డైరెక్ట్గానే మాట్లాడుకొని పెళ్ళికి ఫిక్స్ అయిపోయారా? పెళ్లి చూపులు ఇలాంటివి ఏమైనా? బయోడేటా అవన్నీ ఫోటోలు అంతా వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా పంపించాము. అప్పుడు మేము అమెరికాలో ఉంటాం అనమాట. సో పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ ఫేస్ టైంలో చూసుకున్నారు. ఎక్కువగా అవే కదా అంటే ఫ్యామిలీస్ ఫస్ట్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మేము అమెరికాలో ఉన్నాము. సో చూసుకున్న తర్వాత మళ్ళీ నచ్చిన తర్వాత వీళ్ళు వాట్సాప్లో అంటే టెక్స్ట్లో టచ్లో ఉన్నారు. సో ఉన్న తర్వాత మళ్ళీ మేము ఇండియా వచ్చినాము. ఇండియా వచ్చిన తర్వాత రియల్ పెళ్లి చూపులు అంటే ఫిజికల్ పెళ్లి చూపులు అండి. వాట్సాప్లో కాకుండా డైరెక్ట్గా పెళ్లి చూపులు, డైరెక్ట్గా వాట్సాప్లో కాకుండా, లేకపోతే ఫేస్ టైంలో కాకుండా, వాట్సాప్ కాల్లో కాకుండా, వీడియో కాల్లో కాకుండా. సో అట్లా ఇండియా వచ్చాము. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చూపులు అప్పుడు మాట్లాడుకున్నారు. దాన్ని అట్లా కుదిరింది. సో డైరెక్ట్ పెళ్లి చూపుల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యశస్విని రెడ్డి గారిని చూడంగానే ఏమనిపించింది మీకు? నాకు నా చిన్న కోడలు కూడా ఇంకొక ఝాన్సీ రెడ్డి అనిపించింది. ఓకే, ఫస్ట్ చూడగానే. ఆ రోజు విచిత్రం ఏమైందంటే చూసి వెళ్తుంటే కింద బాయ్ చెప్పడానికి వెళ్తే నా చున్నీ ఇట్లనే చున్నీ వేసుకుంటే ఆ చున్నీ కొంగు ఉంటుంది కదా, అది అక్కడ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక బాక్స్ పెట్టించిండ్రు అత్తమ్మ వాళ్ళకి, క్యాన్ లా ఉన్నది కొంచెం, దానికి పట్టుకుంది నా చున్నీ. అయితే అప్పుడు మా అత్తమ్మ అన్నది ఇదేదో మా సరికే ఉన్నట్టుందని, బాక్స్ కి కూడా తెలిసిపోయినట్టుందని. ఓకే, సో యశస్విని గారు మీకు ఫస్ట్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ అంతకుముందే మీరు ఫేస్ టైంలో మాట్లాడుకున్నారు, వాట్సాప్లో చాట్ చేశారు కాబట్టి కొంత ఫ్రీనెస్ అయితే వచ్చి ఉంటుంది. బట్ కానీ అట్ ద సేమ్ టైమ్ పెళ్లి చూపులు అనగానే ఎంత అంతకుముందు పరిచయం ఉన్నా కూడా కొంత ఎక్కడో ఒక చోట ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఏమనిపించింది పెళ్లి చూపులు ఎలా ఉంది, మీ రియాక్షన్ ఏంటి? పర్వాలేదు, బాగానే ఉంది. ఏం భయం అదే లేదా ఝాన్సీ రెడ్డి గారిని చూసాక? అంటే మరీ అంత భయం మన పిల్ల మీరు అన్నట్టు పెళ్లి చూపులు అన్న టెన్షన్ అయితే ఉంది, కానీ మరి అంత డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది కొంచెం టెన్షన్, మరి అంత భయం ఏమీ లేదు. ఓకే, ఆవిడ చూడంగానే అమ్మ అత్తగారు ఎలా మాట్లాడాలి, అంటే ఏం మాట్లాడితే ఎలా ఏం మాట్లాడాలి అన్నది అనిపిస్తుంది కదా, అట్లా కొంచెం అనిపించింది. అంటే అంతకుముందే మేము కొంచెం పరిచయం ఉన్నారు కాబట్టి అదే అంటున్నా. మరి అంత ఏం అనిపించలేదు కానీ డైరెక్ట్ గా సో ఫ్రీనెస్ ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి పెద్దగా ఏమీ ఉండదు. రాజారాం గారిని ఫస్ట్ చూడగానే ఏమనిపించింది మరి?